వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంతనూతలపాడు నియోజకవర్గం నిడమనూరు కూనం శ్రీ రామిరెడ్డి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో 2026 10వ తరగతి ఫలితాల్లో 55 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాక 52 మంది ఉత్తీర్ణులయ్యారు. 96% ఉత్తీర్ణత నమోదు కావడంతో పాఠశాల మంచి ఫలితాలు సాధించింది. ఈ ఏడాది 6వ తరగతిలో 34 మంది కొత్తగా చేరారు. అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బోధనతో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పాఠశాల వర్గాలు తెలిపాయి. నాగులపాడు మండలం హెచ్నేటిమర్రు హై స్కూలు, ఇది పిఎం శ్రీ హై స్కూలు. ఈ పాఠశాలలో గత సంవత్సరం 55 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. వారిలో 52 మంది పాస్ అయ్యారు. 96% పాస్ పర్సంటేజ్ ఉంది. ఇందులో 45 మంది ఫస్ట్ క్లాసు, 5 సెకండ్ క్లాసు, 1 ఆర్డినరీ పాస్ అయ్యారు. అందులో ఇది పిఎంసీ స్కూల్ కాబట్టి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. 3 వొకేషనల్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా రేడియో అండ్ టీవీ ఒకరు, రిటైల్ ఒకరు, మరి ఎలక్ట్రానిక్స్ ఇంకొకరు, 3 ఉన్నారు. ఈ విభాగాలన్నీ శ్రద్ధ జరుగుతున్నాయి. అలాగే మా స్కూల్లో ఎన్సీసీ ట్రూప్ ఉంది. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ అది కూడా 2 బాలికలకి బాలుకి జరుగుతున్నాయి. సో ఇక్కడ పాఠశాల చాలా అనుభవజ్ఞమైనటువంటి ఉపాధ్యాయులతో బోధన జరుగుతుంది. 30-40 మంది చేరే అవకాశం ఉంది. కాబట్టి టోటల్గా మా స్కూలు ఈసారి పోయిన సంవత్సరం ఉన్నటువంటి 287 మంది కన్నా కూడా దగ్గర 20 మంది ఎక్కువగా ఉండి 300 దాటే అవకాశం ఉంది. చాలా చక్కగా జరుగుతుంది. పాఠశాల ఆవరణ కూడా బాగుంటుంది. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జిందల్ బాధిత రైతులు నిరసన చేపట్టారు. శృంగావరపుకోట మండలం తెప్పూరు బందవలస కీర్తిలంపాలెం గ్రామాల గిరిజన ఆదివాసీ భూములను రెవెన్యూ అధికారులు అక్రమంగా జిందల్ కంపెనీకి బదిలాయించారని ఆరోపించారు. తమ జీవన ఆధార భూములను తిరిగి అప్పగించాలని కలెక్టరేట్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అధికారులపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని దళిత సంఘ నాయకులు తెలిపారు. చాలామంది పెద్దలు కూర్చొని ఒక రోజంతా కుదించి మదించి ఏం చేద్దాము అని ఆలోచించిన తర్వాత కనీసం పేద ప్రజల జీవితాలతో, ఎస్సీ ఎస్టీ జీవితాలతో ఆటలాడుకోకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా వాళ్ళు అక్కడ దాదాపు 50 మైకులు పెట్టుకొని ఏదో ఒకటి ఈరోజు జిందాల సమస్యను తేలుస్తారని ఆశతో మరి ప్రజలు ఉన్నారని చెప్పి వాళ్ళకి మద్దతుగా మీడియా వచ్చినా మీడియాతో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం కలెక్టర్ కానీ ఈరోజు వరకు జిందాల సమస్య మీద ఒక మినిట్స్ కూడా ఇవ్వకుండా మరి వెళ్ళిపోవడం జరిగింది. అంటే లెక్కలేని తను గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా జిందాల్లో 125 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉందని చెప్పాం. అదేవిధంగా మరి డీపట్టా భూమిని మరి జిందాల్ యాజమాన్యం ఎవరైతే కనకారావు ఉన్నారో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆయన మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పాం. మరి దానికి సమాధానం లేదు. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్తగా స్మార్ట్ కిచెన్ పథకం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలలో ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. ప్రొద్దుటూరులోని 69 పాఠశాలలకు చెందిన 5,425 మంది విద్యార్థులకు వేడివేడి భోజనం సకాలంలో అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. డిపిఓ వెంకట సుబ్బయ్య కిచెన్ నిర్వహణను పరిశీలించారు. ఉదయం నుంచి మైక్రో ప్లానింగ్తో వంటలు సిద్ధం చేసి ఆటోల ద్వారా పాఠశాలలకు భోజనం చేరవేస్తున్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సహకారం అందించారు.
స్మార్ట్ కిచెన్ అని ఈరోజు గౌరవనీయులు మన డిపిఓ గారి చేతుల మీద ఈరోజు వంట తయారు చేయడం జరిగింది. దీనికి మన ఎంఈఓ గారు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ వర్యులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అద్భుతంగా ఈ యొక్క బిల్డింగ్ అయితేనేమి, ఈ మెటీరియల్ ఎక్విప్మెంట్ అయితేనేమి, చేసిన వంట అయితేనేమి చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకు ఏమైతే అవసరం పడతాయో వాళ్ళకు అవన్నీ సార్ దగ్గరుండి కూడా పర్యవేక్షణలో ఇది జరగడం చాలా సంతోషం. క్యారియర్ వారిగా సర్ది ప్రతి చివరి స్కూలు చివరి విద్యార్థుల వరకు కూడా చేరే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు కానీ, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ, ఆటో కెపాసిటీ బట్టి ఈచ్ ఆటో కెపాసిటీ బట్టి అక్కడ ఎన్ని స్కూళ్ళకి ఇది సప్లై చేయగలుగుతుంది, ఆటోలో ఉండే స్పేస్ని బట్టి ఎన్ని క్యారీలు సర్దుతాయి, అంత మైన్యూట్గా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. సో అప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం వారు కావచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన ఎన్డీఏ కూటమి శ్రేణుల మధ్య టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిర్మల నామరాయుడు మరియు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాబట్టి మనమందరం కూడా తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో నిమ్మల రామారాయుడు అన్న గారి దగ్గరికి అందరు ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను వెళ్ళి మాట్లాడడం జరిగింది. తొందరలోనే అవి కూడా పూర్తయితాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ, నా బీజేపీ పార్టీ, నా జనసేన పార్టీ చీరాలలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలోని రైతుల సమస్యల పరిష్కారానికి వినతి పత్రం సమర్పించారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని చీరాల ఆర్డీఓ నరసింహారావుకు బీజేపీ నేతలు కోరారు. రైతు బజార్ల బలోపేతం, కొత్త మార్కెట్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు మువ్వాల వెంకటరమణారావు తెలిపారు. రైతుల కోసం వాళ్ళకి సపోర్ట్గా మా బీజేపీ పార్టీ వాళ్ళందరం ముందుకు వచ్చామండి. ఎందుకంటే రైతు బజార్లు మనకి అసలు చీరాల్లో లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. దానికోసమే కాకుండా మన చీరాల, పర్చూరు నియోజకవర్గాలన్నింటి కోసం మనం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లపై సమగ్ర సర్వే నిర్వహించి రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రైతు బజారు సమస్యలపై ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఒకప్పుడు ప్రతి ఊర్లోనూ రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా అవి రైతు బజార్లు ఎందువలనో నిర్వీర్యమైపోయి ఈరోజు చాలా చోట్ల మూతపడిపోయి ఉన్నాయి. అట్లాంటి రైతు బజార్లను మళ్ళీ రీఓపెన్ చేసి జనాలకి సరసమైన ధరలకు మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు అవన్నీ అందించాలని, అలాగే మధ్యవర్తులు దళారీలు లేకుండా చూడాలని, అక్కడ మా రైతు బజారు యొక్క ప్రాంగణంలో నీటి వసతి, లోడింగ్ అన్లోడింగ్ వసతులు, అన్ని ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి వాటిని చక్కగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. శ్రీశైలం దేవస్థానంలోని కుటీర నిర్మాణ పథకం కింద దాతలు నిర్మించిన కాటేజీలను దేవస్థానం స్వాధీనం చేసుకుంది. మొత్తం 42 కాటేజీల్లో 8 కాటేజీలు దేవస్థానానికి అప్పగించలేదని తనిఖీల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో 7 కాటేజీలను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలోని దేవస్థాన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణం పూర్తయిన వెంటనే కాటేజీలు అప్పగించాల్సిన నిబంధన ఉందని అధికారులు తెలిపారు. వీటిని భక్తులు వసతికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో
కాటేజీలకు సంబంధించి ఈరోజు వివిధ మాధ్యమాల్లో వార్త వచ్చినది. శ్రీశైల దేవస్థానంలో ఇప్పటి వరకు 7 కాటేజీలు నిర్మాణ దశలో ఉంటూ కొన్ని పూర్తయినాయి, కొన్ని పాక్షికంగా పెండింగ్ పెట్టి శ్రీశైల దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటి వాటన్నిటిపైన కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి పూర్తిగా అవి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉన్న కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు అక్టోబర్లో నియామకం అయిన తర్వాత వీటి మీద దృష్టి పెట్టి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజుల కిందట మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటుతో కూడిన ఒక కమిటీ వేసి ఈ పెండింగ్ ఉన్న కాటేజీలు వివరాలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వారిచ్చిన రిపోర్టు ప్రకారంగా మార్కాపురం జిల్లా కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలోని ఏసీబీ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ రైతు వద్ద 5 లక్షల లంచం డీలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి విడతగా 25,000 తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ ఒప్పంద వలపని పట్టుకుంది. అవినీతి అధికారి పృథ్వీని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కార్యాలయంలోని సోదాలు కూడా చేపట్టారు. కందుకూరు నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇదుమూడిలోని జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రవినూతల కోటి మాదిగ మాట్లాడుతూ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలోని కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాదిగల పుణ్యక్షేత్రాన్ని దేశాంజేని ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్ర మహోత్సవాన్ని స్థాపించబడి దాదాపుగా 32 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా ఎంఆర్పీఎస్ కృషిగడ్డ అయినటువంటి ఈదుమూడి, ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో రేపు అనగా జూలై 7న ఎంఆర్పీఎస్ మహోత్సవాలు జరుపుకునే భాగంగా ఈరోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు కోటి మాదిగ గారు మన కందుకూరు నియోజకవర్గానికి వచ్చారు. దాని గురించి తమ్ముడు మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావం పుట్టినటువంటి గడ్డ ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్ర నిర్మాణాన్ని తలపెట్టి ఉన్నాడు. ఈ క్రమంలో మన ఎంఆర్పీఎస్ నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన 15% రిజర్వేషన్లని విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగలతో పాటు కులాలందరికీ కూడా జనాభా దామాషా ప్రకారం పంచాలని ఆ రోజు ఈదుమూడిలో 20 మంది యువకులు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మాదిగలకి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉంది. ఆ ఉద్యమం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇటూరి చిన్నపై 3 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
ఆయన మాటలను ఖండించిన పలువురు నేతలు కార్యకర్తలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సీఎం గారిని తిట్టడం, నియోజకవర్గ స్థాయి నాయకుల్ని, జిల్లా నాయకుల్ని తిట్టడం తప్పు కదా. మీ పోలీసు వ్యవస్థకే వచ్చి చిక్కులు తీసి చూపించాడు కదా. నమస్కారం, నా పేరు ఈమని కిషోర్ కుమార్, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిని. మరి ఏదైతే గత 2 రోజుల కిందట మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా మరి స్థానికంగా ఉన్నటువంటి జగ్గపేటలో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు చిన్న అనే వ్యక్తి మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తెలియజేయడం ఏంటంటే మరి సీఎం గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడం జరిగింది. వెన్నుపోటు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి గురించి కూడా వెన్నుపోటు రాజకీయాలు రిలీజ్ చేశారని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి వెన్నుపోటు అనే అర్థం కేవలం నీకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయకుల మీద కానీ మా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. వీళ్ళందరికీ క్షమాపణ కోరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సీఎం గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్ర స్థాయిలో జన సైనికులు వీర మహిళలు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చూశారు కదా ఎలా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని బిల్లపాడు న్యూ కాలనీలోని అమ్మవారి ఆలయ నిర్మాణం సందర్భంగా జరిగిన ఈ ఘర్షణ నేపథ్యంలోని నమోదైన బైడోవర్ కేసులను ఎత్తివేయాలని జనసేన నాయకుడు సంధు పవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుడివాడ ఎంఆర్ఓ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొందరు స్వలాభం కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వెనిగడ్ల రాము విధి నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను కూటమి నాయకులు సహించబోరని ఆయన హెచ్చరించారు. ఈరోజు గుడివాడ పట్టణ మందపాడు న్యూ కాలనీ బిల్లపాడు వాస్తవ్యులు మా కార్యాలయానికి రావడం జరిగింది. 2 నెలల క్రితం బిల్లపాడు న్యూ కాలనీలో ఒక అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఒక కుటుంబం కక్షపూరితంగా కావాలని మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ అధికారులను కూడా పక్కదోవ పట్టించే విధంగా వారి యొక్క బిహేవియర్ ఉందని చెప్పని మా దృష్టికి వస్తే ఆ రోజున శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగళ్ల రాము గారి దృష్టికి కూడా వీరందరినీ తీసుకెళ్లి ఆ సమస్యని అడ్రస్ చేశారు. సానుకూలంగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ గ్రామ ప్రజల తరఫున దేవాలయం అంటున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులతో తక్షణం మాట్లాడతామని ఎంఆర్ఓ గారిని అలాగే పోలీసు అని ఉన్నతాధికారులను కూడా పంపించి వీరికి ఆల్టర్నేటివ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు వీరికి ఆల్టర్నేటివ్ కూడా తక్షణం ఏర్పాటు చేశారు. అక్కడి వరకు అంతా కూడా సజావుగా సాఫీగానే సాగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటని కొంతమంది కావాలని చెప్పి వీళ్ళకి గొడవ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో కొంతమంది కావాలని అక్కడ నిన్న ఒక చర్చికి రేకుల షెడ్ లాంటిది వేసి. కాకినాడ జిల్లా తూనీలో బీజేపీ నిర్వహించిన అవగాహన సదస్సులోని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మల్లకొండయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఓటర్ల నమోదు సవరణలోని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ముందు మోడీ గారి 10 సంవత్సరాల పాలన గురించి కుండల సాయి కుమార్ యాదవ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి తుగేశ్వరి ప్రభారిగా ఉన్నారు. ఆయన గవర్నమెంట్ ఇచ్చినటువంటి 12 రకాల సర్టిఫికేట్లు ఏదైనా ఇచ్చినప్పుడు దానికి ఫ్యామిలీ మెంబరు సపోర్ట్ చూపించినప్పుడు మ్యాప్లోకి వచ్చేస్తాయి. ఏమీ లేవు అయినా నాకు ఓటు కావాలని పెట్టుకున్న వాళ్ళు కూడా సొంతంగా ఒక ఉత్తరం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి కూడా ఓటు ఫారం 6 ఇవ్వచ్చు. అయితే వీటన్నిటి మీద కూడా మనకి ఇచ్చినటువంటి తేదీల ఆధారంగా 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ ఫారం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే నెల 15 నుంచి జూలై
నెలలో ఆ ఫారాలన్నీ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. రిటర్న్ తీసుకున్న తర్వాత ఏవైతే ఒక పోలింగ్ బూత్లో 1000 ఓట్లు కానీ 1200 ఓట్లు కానీ ఉన్నప్పుడు మనం ఇంటింటికి ఇచ్చేటప్పుడు 1200 మందికి ఇవ్వగలుగుతున్నామా లేదా? 1200 మందికి ఇవ్వలేకపోతే బిఎల్ఓతో ఉన్నటువంటి బిఎల్ఏలు పర్సనల్గా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని 100% ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ బిఎల్ఏ టూల్గా ఏదైతే కింద నామినేట్ చేస్తున్నామో వారు ఆ విధంగా ప్రతి ఒక్క ఓటుని కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు తిరిగి ఇచ్చేటప్పుడు 100% ఆ యొక్క గ్యాప్లు పూర్తి చేసి ఎన్నికల అధికారికి ఇచ్చేటప్పుడు 100% ఇస్తే ఓకే, ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి విషయం కూడా మా యొక్క పార్టీ నుంచి ఉన్న ప్రతినిధులు బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎందుకు ఆ యొక్క గ్యాప్లు నింపలేకపోతున్నారు, వాళ్ళ మనుషులు లేరా, లేకపోతే ఉండి ఇవ్వలేకపోతున్నారా, ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందా, అవన్నీ కూడా సవరణ చేసి బిఎల్ఓకి ఇప్పించేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి. నారాయణపేట జిల్లా అప్పక్పల్లి, కోటకొండ, కోయిలకొండ రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలోని కోటకొండ నుంచి జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సుమారుగా 200 మంది పాల్గొన్న ఈ యాత్ర అనంతరం కలెక్టర్ ప్రియాంకకు వినతి పత్రం అందజేశారు. రోడ్డు సరిగ్గా లేక గర్భిణీలు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా నడవడం లేదని పేర్కొంటూ పనులు పూర్తి చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కాశీనాథ్, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ సెక్రటరీ. ఈరోజు మేము కోటకొండ నుండి నారాయణపేట వరకు దాదాపు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఇవాళ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి రావడం అనేది జరిగింది. దాదాపు 300 మంది మేము పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మేము పాదయాత్ర చేసిన విషయం ఇవాళ నారాయణపేట జిల్లాలోని కోటకొండ, తర్వాత అప్పంపల్లి నుంచి, ముఖ్యంగా అప్పంపల్లి నుంచి కోటకొండ, కోయిలకొండ ఈ మధ్యలో ఉన్నటువంటి 12 కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో అది కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, వీళ్ళ కారణంగా దాదాపు ఒక అప్పంపల్లి నుండి ఒక 4 కిలోమీటర్లు, ఆ తర్వాత కోటకొండ ఊళ్ళో 2 కిలోమీటర్లు, కోయిలకొండ దగ్గర ఒక 4 కిలోమీటర్లు, ఈ రకంగా 12 కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. ధ్వంసమైన దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అది దాదాపు 4 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న కారణంగా ఆ ఏరియాకు వచ్చేటటువంటి బస్సులు మొత్తం కూడా రద్దు అయిపోయినాయి. ఎందుకు రద్దు చేస్తున్నారు, మా ఏరియాలో ప్రయాణికులకు ఇబ్బంది కదా అని చెప్పేసి మేము డిపో మేనేజర్ అడిగితే డిపో మేనేజర్ ఏమంటున్నాడంటే మేము మీ ఏరియాకి బస్సులు నడిపితే ఏదైతే బస్సులకు వచ్చే ఆదాయం ఉందో ఆదాయం కంటే నష్టం ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఆర్డీఓ ఏ కుమార్ మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి జూలై 14 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలోని 234 పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు, బిఎల్ఏలు కలిసి ఇంటింటికి వెళ్లి రెమ్యునేషన్ ఫార్మాలను అందజేస్తారని తెలిపారు. ప్రజలు సిబ్బందికి సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని ఆర్డీఓ స్పష్టం చేశారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, మన తిరువూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 234 మంది బిఎల్ఓలు ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించిన వారి మ్యాపింగ్ అయినంత ముందు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సంబంధించి మొత్తం మ్యాపింగ్ అయిన దానికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఇంటి డోర్ స్టెప్కి వచ్చి ఒక్కొక్క ఓటర్కి 2 ఫామ్స్ లెక్కన ఉంటున్నాయి. దాంట్లో ఒక ఫామ్ వాళ్ళకి ఇచ్చేసి ఆ ఫామ్ని మొత్తం ఫిలప్ చేసి వీలైతే అదే రోజు కానీ లేదంటే తర్వాత రోజు కానీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీంట్లో వచ్చి ఈ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ 14 జూలై 14 లోపల ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అట్లాగే ఎన్యూమరేషన్ సంబంధించిన ఫామ్స్ ఇచ్చినప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఆ 4లో 2 ఉండి మిగతా 2 బయట వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్దది సంతకం పెట్టించుకొనేసి ఆ మిగతా 2 ఫామ్స్ కూడా తీసుకొని అవన్నీ కూడా ఫిలప్ చేసుకొని సకాలంలో మళ్ళీ మా బిఎల్ఓలకి అందజేస్తారని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ విజ్ఞప్తి, మన తిరువూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 234 మంది బిఎల్ఓలు ప్రతి
కడప విమానాశ్రయంలోని యాత్రా సువిధా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. పౌర విమానయాన రంగంలోని 12 ఏళ్ల విజయాలు, ప్రయాణికుల సౌకర్యాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలో రక్తదాన శిబిరం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మొక్కలు నాటడం, వృత్తి సలహాలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. Good evening. Today, 15th June, AI celebrated Yatri Suvidha Divas at Kadapa Airport, along with all other airports across the country. The idea was to highlight the achievements of Ministry of Civil Aviation in the past 12 years. A number of movies and short films were displayed at the airport to showcase the actions taken by the government and the achievements of the government in the field of civil aviation. Various events were conducted. Then appreciation of contribution by human employees at Kadapa Airport and honoring the housekeeping staff. The selfie booth was with Honorable PM placed in the security hold area was the point of attraction throughout the day. Feedbacks were obtained and we have obtained feedback from the passengers which will definitely help us to further improve the system or facilities at the airport. We thank everybody for their participation and for their in making this function a success. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. జీవో 673 ద్వారా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల సంఖ్య పెంచాలని, కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, పర్మనెంట్ చేస్తారని చూస్తున్నాము. మాకు ఎటువంటి లేవు, మేము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాము. రేట్లు చూస్తే చాలా ఇదిగా ఉన్నాయి. ప్రైవేట్ కన్నా రద్దు చేయాలి, మాకు పర్మనెంట్ చేయాలి. గతంలో స్థానిక సంస్థలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 74, 73 ఆర్టికల్ కింద నిధులు ఇస్తూ ఉండేవి. గత 20 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ కాళ్ళ మీద మీరే నిలబడండి అనే పేరుతో చేస్తూ ఉన్నారు. నిన్నే మనం చూస్తే పంజాబ్ రాష్ట్రంలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేశారు. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు వీళ్ళని రెగ్యులర్ చేయట్లా. సుప్రీంకోర్టుకు పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గుడివాడ పట్టణంలో మున్సిపాలిటీ ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతాం. కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఈ ప్రధానమైన డిమాండ్స్ మీద ఏంటంటే రాష్ట్ర నాయకుల మేరకు కాంట్రాక్టు కార్మికులు గత 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అయితే మాకంటూ ఒక గుర్తింపు అనేది జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి కూడా రేపు 22వ తారీఖున పాదయాత్రతో వెళ్ళి ఈ సంతకాల సేకరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాకు ప్రధానమైన డిమాండ్స్ మా యొక్క సమస్యలు పరిష్కరించి ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.